హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పీస్ మేకర్ సీజన్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను సీజన్ 2 కూడా రిలీజ్ అవుతుంది, 2 సీజన్లు కలిపి రివ్యూ పెడదాం, సజెషన్ పెడదామని అయితే అనుకున్నా భయ్యా. బట్ తెలుసుగా జియో హాట్స్టార్ గురించి సీజన్ 2 స్ట్రీమింగ్ స్టార్ట్ చేశాడు, కానీ సింగిల్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేశాడు. వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ చేస్తాడంట. అవి ఎప్పటికో కానీ కంప్లీట్ అవ్వదు, 8 ఎపిసోడ్లు. సో ఈ లోపు సీజన్ 1 కోసం అయితే సజెషన్ ఇద్దామని అయితే మీకు అనుకున్నా. యాక్చువల్లీ మధ్యాహ్నం పెట్టాలి, కానీ మధ్యాహ్నం యానిమేషన్ మూవీస్ సజెషన్ ఉందన్నమాట. సో అందుకే మార్నింగ్ వీడియో పెడుతున్నా. పీస్ మేకర్ సీజన్ 1 టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్ భయ్య. ఆఫ్టర్ సూసైడ్ స్క్వాడ్ మూవీ తర్వాత, అదే 2021 లో వచ్చిన సూసైడ్ స్క్వాడ్ తర్వాత ఈ టీం అంతా కూడా పీస్ మేకర్ గ్యాంగ్ కింద అయితే తిరిగి యాక్షన్ లోకి అయితే రావడం జరుగుద్ది. ఇదైతే 2022 లో రిలీజ్ అయింది. ఇందులో వచ్చేసి ఒక సీక్రెట్ మిషన్ అయితే ఉంటుంది భయ్య, బటర్ఫ్లై ప్రాజెక్ట్ అని చెప్పి. దాని చుట్టూరు నడుస్తుంది ఈ సిరీస్ అంతా కూడా, అదే ఈ సీజన్ 1 అంతా కూడా. మరి ఈ పీస్ మేకర్ సీజన్ 1 ఎందుకు చూడాలంటే కనుక, మీకు కనుక సింపుల్ గా చెప్తున్నా, సూసైడ్ స్క్వాడ్ నచ్చుంటే అంతకు మించి అయితే ఉంటుంది భయ్య ఈ సిరీస్. నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడు నేను చూసినప్పుడు సీజన్ 1 అయితే. నేను సజెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయింది దీని గొడవ. అసలు ఎందుకు చూడాలంటే కనుక, సూసైడ్ స్క్వాడ్ నుంచి నేరుగా కనెక్ట్ అయ్యే స్పిన్ ఆఫ్ ఇది. DC యూనివర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక మస్ట్ వాచ్ అని చెప్తా. పర్ఫెక్ట్ గా ఫుల్ మీల్స్ అయితే పెడతారు మీకు. యాక్షన్ సూపర్ ఉంటుంది, టాప్ నాచ్ ప్రెజెంట్ చేస్తారు. ఆ యాక్షన్ బ్లాక్స్ మధ్యలోనే సూపర్ ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి భయ్య. మీకు ముందు మూవీస్ లో ఎలా అయితే కామెడీ ట్రాక్ ఉంటుందో, అదే విధంగా ఆ క్యారెక్టర్స్ చేసే హ్యూమర్ అయితే ఉంటుంది, భలేగా వర్కౌట్ అవుద్ది. ఇంకా బటర్ఫ్లై ప్రాజెక్ట్ మిస్టరీ ఏదైతుందో చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ గానీ, అండ్ ఆ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కానీ ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా జాన్సన్ యొక్క కామెడీ అయితే పిక్సెల్ పర్ఫెక్ట్ భయ్య, భలే ఉంటుంది. ఆయన ఎమోషనల్ షేడ్స్ అయితే భలే చేంజ్ చేస్తారన్నమాట. ఆ షేడ్స్ అన్ని కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అయితే మీరు ఫిదా అయిపోతారు. ఇంకా మార్వెల్ స్టైల్ ఫన్ అయితే ఉంటుంది, కానీ DC డార్క్ టోన్ తో ఉంటుంది అనమాట. ఫుల్ డార్క్ కామెడీ ఉంటుంది, కొంచెం రియలిస్టిక్ గా అండ్ రా యాక్షన్ కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఈగ్లీ అని చెప్పేసి ఒకటి అయితే ఉంటుంది, ఒక క్యూట్ బర్డ్. అదైతే మీకు బాగా నచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంకా కిల్లర్ ఓపెనింగ్ సాంగ్ ఉంటుంది. వాచ్ చేసేటప్పుడు మూడ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ చేస్తారు మీకు, ఖచ్చితంగా చెప్తున్నా. ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి సీజన్ 1 అన్నది. ఖచ్చితంగా మీ సీజన్ 1 చూసారంటే బాగా వర్కౌట్ అవుద్ది, నచ్చుద్ది మీకు. సూసైడ్ స్క్వాడ్ కి మించి అయితే నాకైతే నచ్చింది భయ్య పీస్ మేకర్. నాకు అంత బాగా వర్కౌట్ అయింది. వెయిట్ చేసా సీజన్ 2 మొత్తం రిలీజ్ చేసేస్తాడు, ఒక నైట్ లో బింజ్ చేసేద్దాం అని చెప్పేసి. బట్ జియో హాట్స్టార్ ఫుల్ మీల్స్ పెట్టడానికి ఇష్టపడ్డ భయ్య. ఎపిసోడ్ రిలీజ్ చేసి చూసుకోండి అంటాడు. అలా చూస్తేనేమో మనకి అంత ఫీల్ రాదు. వీక్లీ వెయిట్ చేసి చూస్తే ఆ థ్రిల్, ఆ ట్విస్ట్లు ఇవన్నీ మిస్ అయిపోతాం. సో అందుకే నేను అన్ని ఎపిసోడ్లు ఒకేసారి చూస్తా. అది సీజన్ 2 మొత్తం ఎపిసోడ్లు అన్ని వచ్చిన తర్వాత చూసి మీకు రివ్యూ పెడతాను దాని గురించి కూడా. ఇదైతే అసలు మిస్ అవ్వద్దు. DC లో ఫ్రెష్ గా మజా ఇచ్చే సిరీస్ అని చెప్తాను నేనైతే. జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఫ్యామిలీతో చూడొద్దానంటే చూడొద్దు అంతే. కిస్సింగ్ సీన్స్ అక్కడక్కడ ఎక్స్పోజింగ్ ఉంటాయి, నేనే చెప్తా ఇలా కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, ఎక్స్పోజింగ్ ఉంది, స్కిప్ చేసుకుని చూడొచ్చు, పర్లేదని. లేదు అసలు చూడొద్దు అన్నానంటే, ఎక్కడ దిక్కున ఎక్స్పోజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా బూతులు ఎక్కువగా ఉండొచ్చు, లేదా అక్కడక్కడ న్యూడిటీ ఉండొచ్చు అని అర్థం. సో ఇంకా చూడొద్దు. మీరు తిరిగి కామెంట్స్ లో వచ్చేసి న్యూడిటీ ఉందా బ్రో, ఎక్కడెక్కడ ఉందా బ్రో అని అడిగితే గుర్తుండదు భయ్యా. వన్స్ ఆ ఒక రోజుకి 2 రోజుల కంటే గుర్తుంటుంది ఎక్కడెక్కడ సీన్స్ ఉన్నాయో, అసలు న్యూడిటీ ఉందా లేదా అని చెప్పేసి. మీకు 1 month 2 months అయిపోయేసరికి ఆ న్యూడిటీ సీన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఇంటిమేషన్ సీన్స్ ఎక్కడ ఉన్నాయి మనకు గుర్తుండదు. చాలా సిరీస్లు చూసేస్తాం కదా. సో అందుకే చెప్తున్నా, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అంటే నాట్ రికమెండెడ్ అంతే. ఓకేనా, ఇండివిజువల్ గా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, మధ్యాహ్నం చెప్తున్నా డిజ్నీ పిక్సర్ యానిమేషన్ మూవీస్ సజెషన్ అయితే వస్తుంది. మంచి లిస్ట్ అయితే తీసుకొస్తున్నా, సో రెడీగా ఉండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.